చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చిన్నోడు పెద్దోడు అసలు అత్యద్భుతం అండి. ఆ సినిమా వీళ్ళు రీమేక్ అండి. ఓకే, తమిళ్ రీమేక్. చిన్నతంబి పెరియ తంబి. డిస్కషన్లో చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నారండి. ప్రొడ్యూసర్ వాళ్ళ మేనలుడు ప్లస్ ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎవరు ఎంవి రావు అని, శేఖర్ అని, ఇలాగ వీళ్ళు ఎవరెవరో డైరెక్టర్లు అనుకుంటున్నారు. చంద్రమోహన్ గారు, బాలు గారు వెంటనే అన్నారు, ఎందుకు అంత డిస్కషను, నాతో ఇన్ని సినిమాలు తీసి ఇట్లు ఇస్తున్నాడు కదా రేలంగి నరసింహారావు, ఆయన ఉంటే బాగుంటుంది కదా మనం పెట్టుకుంటేనే అని చెప్పి చంద్రమోహన్ గారు ప్రపోజ్ చేశారు, బాలు గారు ప్రపోజ్ చేశారు. ఇద్దరూ కలిసి ప్రపోజ్ చేసి ఆ సినిమాకు నన్ను పెట్టారు సార్, చిన్నోడు పెద్దోడికి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది చిక్కడు దొరకడండి. ఇందాక ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను మీకు. ఇది వెంకన్న బాబు గారు సినిమా. ఓకే, ఎస్పి వెంకన్న బాబు గారు. భలే మొగుడు కానీ ఇది కానీ కాశ్మీర్లో షూటింగ్ చేస్తున్నామండి. చేస్తూ ఉండగా సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు ఈయన, మన ఎవరు, మన డ్యాన్స్ మాస్టర్ సీను గారు. రాజేంద్ర ప్రసాద్, ఆ అమ్మాయి రజని కూర్చొని సెపరేట్గా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఆ సినిమాకి పనిచేసినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడండి నా పక్కనే. సీను మాస్టర్ గారికి దొబ్బిదేలు వచ్చింది. వచ్చి ఏంటి డైరెక్టర్తో పాటు ఈక్వల్గా వెళ్ళి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు, నా దగ్గర ఇక్కడ నుంచోవచ్చు కదా, రెడీ అయితే ఆర్టిస్టులను పిలవచ్చని. ఇట్రావా వీళ్ళ రజనీ పిలు చూస్తుంది రిహార్సల్ అన్నాడు. ఈడెళ్ళి ఆ అమ్మాయి భుజం మీద వాళ్ళిద్దరూ, ఈ అమ్మాయి ఇటు తిరిగి కూర్చుంది కుర్చీలోను, రాజేంద్ర గారు ఇటు ఉన్నాడు. వెళ్ళి ఆ రజనీ భుజం మీద చేసాడు సార్. రజనీ రెడీ, షార్ట్ రెడీ రా, డ్యాన్స్ మాస్టర్ చూడమంటున్నారు అన్నాడు. ఆ అమ్మాయి కోపం వచ్చేసింది సార్ రజనీకాంత్. టక్కన లేచి నిలబడిందండి. కొట్టిందా దెబ్బ? కొట్టలేదు, లేచి నిలబడి ఏంట్రా అందండి. ఏంట్రా ఒంటి మీద చేయేస్తావు, చేసి మాట్లాడతా, వచ్చి షార్ట్ రెడీ అని చెప్పొచ్చు కదా, లేదు డ్యాన్స్ చూడమని చెప్పొచ్చు కదా అనేటప్పటికీ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేశాడు తెలుసా అండి, అనుకోకుండా అనుకున్నాడు అనుకోలేదు, రాత్రులు ఎంతోమంది దగ్గర పడుకుంటున్నావు నువ్వు, నేను చేయేస్తే తప్పు వచ్చిందా అన్నాడండి. అయ్యో, అంతే సార్. విగ్గు తీసి ఇస్సిరి కొట్టి వెంకన్న బాబు గారితో నేను చేయట్లేదు, ముందు ఆడిని పంపించండి ముందు అని వెళ్ళిపోయిందండి కారుకి. హోటల్కి వెళ్ళిపోయిందండి, శ్రీనగర్లో చేస్తున్నామండి. హోటల్కి వెళ్ళిపోయింది సార్. నిజమే కదండి, మరి తప్పు కదండి అది. మీరు డైరెక్ట్గా ఏం అనలేదంకా? నేను అలా నిలబడిపోయానండి, ఏం చేయాలో నాకు అర్థం కాదండి. దానికి నేను పిలిచాను, ఏంట్రా నువ్వు మాట్లాడింది, ఏం మాట్లాడాను, నేను రైటే మాట్లాడాను, నన్ను దబాయిస్తున్నాడు అండి. దబాయిస్తుంటే సీను మాస్టర్ వచ్చాడు, నరుమయ్య అందరం కార్లు వేసుకుని వచ్చేసామండి. వెంకన్న బాబు వెళ్ళి రజనీకి సారీ చెప్పాడండి. చెప్తే ముందు ఆడు ఉంటేనే కానీ నేను సినిమా షూటింగ్కి రాను లొకేషన్కి, మీరు ఏమైనా చేసుకోండి అంది. ఆయన వచ్చి నాకు చెప్పాడు. నేను పిలిచాడిని, నువ్వు ఇవాళ ఈవినింగ్ ట్రైన్ ఎక్కిస్తున్నారు నిన్ను, నువ్వు వెళ్ళిపో అది ఇదండి. వెళ్తాను, వెళ్ళి యూనియన్లో పెడతాను. నేను డైరెక్టర్, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ని నన్ను ఇలాగా చెప్పా చేయకుండా తీసి పడదొబ్బాడు కారణంగాను అని చెప్పి సిఫదాలో పెడతాను అన్నాడండి. తీసుకెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ పెడతానంటే సీను మాస్టర్ వచ్చాడు. నోర్మయ్య ఏంటో నువ్వు కూర్చో, షూటింగ్కి రావద్దు, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, షూటింగ్కి రావద్దు అని గట్టిగా దబాయించాడు ఆయన, సీను మాస్టర్ గారు. దబాయించి అక్కడి నుంచి మేము షూటింగ్కి వెళ్ళిపోయామండి. ఇంకా అతను షూటింగ్ రానివ్వలేదండి. రజనీ గారు వచ్చారు మళ్ళీ షూటింగ్? వచ్చిందండి, ఇంకా అతను లేడుగా, వచ్చింది షూటింగ్ చేసేసిందండి. ఇది ఒక పెద్ద హిస్టారికల్ ఇన్సిడెంట్ అండి. తప్పు కదండి అది. అవునవును. ఇప్పుడు మేకప్ వేసుకున్న ఆర్టిస్ట్ అండి, నలుగురిలోనూ ఆ ఆర్టిస్ట్కి ఎంత క్రేజ్ ఉంటుంది చుట్టూరును. ఏమండి మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒక ఆడదాన్ని మీరు నడి రోడ్డు మీద నువ్వు నలుగురితో తిరుగుతున్నావు అంటే కోపం రాదండి?
తప్పు కదా. ఇది గొప్ప ఇన్సిడెంట్ అండి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.